హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బుజ్జి క్రియేషన్స్. బిగ్ బాస్ సీజన్ 9. బిగ్ బాస్ సీజన్ 9 నిన్న లైవ్లో చాలా విషయాలు జరిగాయి. నాకు ఏం చెప్పాలో, ఎలా వీడియో తీయాలో, ఎలా మాట్లాడాలో ఏమీ అర్థం కావట్లా. నిన్న లైవ్ చూసిన వాళ్ళు ఎవరైనా వాళ్ళ చిన్ననాటి జీవితం, వాళ్ళు కష్టపడ్డారా, సుఖపడ్డారా, ఎవరికైనా సరే వాళ్ళల్లో ఎవరిలోనైనా ఒకరిలో మనల్ని చూసుకొని ఉంటాం, మనల్ని గుర్తుకొచ్చేస్తుంది అనమాట. అలా నిన్న కళ్యాణ్, తనూజ అండ్ ప్రతి ఇంటి మెంబర్ వాళ్ళ చెప్తుంటే, చిన్ననాటి గురించి చెప్తుంటే నాకు చాలా ఏడుపు వచ్చేసింది. ఎమోషనల్ అయిపోయాను. అంటే నా చిన్నతనం గుర్తొచ్చేసింది. ఈ వీడియో బెస్ట్ వీడియో అవుతుంది. నా నా వీడియోస్లో ది బెస్ట్ వీడియో అని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే చాలా ఎమోషనల్ అయ్యాను నేను. కళ్యాణ్ అయితే నిజంగా ఐ కాంట్ ఎక్స్పెక్ట్ చేయలేను, అంత ఎమోషనల్ అయ్యాను కళ్యాణ్ది అయితే. ప్రతి ఒక్కరి జీవితంలో పూల పాన్పు ఉండదు, ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాల బాట ఉండదు. అది ఉంటుంది, ఇది ఉంటుంది అన్నట్టుగా నాకు నిన్న జరిగిన ఎపిసోడ్లో అనిపించింది. అసలు ఏం జరిగిందో, అసలు ఏంటి, వీడియోలో ఏంటి, పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. కళ్యాణ్ని చూసిన వాళ్ళు తన ఎమోషన్ అవ్వటం గురించి, తన పేరెంట్స్ని కానీ తనని కానీ తప్పుగా ఏమన్నా అనుకుంటున్నా, మీకు వీడియో కానీ మీ చిన్ననాటి గుర్తుల్లో, జ్ఞాపకాలలో ఏది మీకు బాధగా అనిపించింది, ఏది మీకు సంతోషంగా అనిపించింది కామెంట్ చేసి చెప్పండి. నాకు వరకు మటుకు ఈ వీడియో ఒకవేళ వైరల్ అయినా అవ్వకపోయినా నా వరకు నాకు ఈ వీడియో చాలా బెస్ట్ వీడియో నా వీడియోలో. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. నవంబర్ 14 బాలల దినోత్సవం సందర్భంగా బిగ్ బాస్ సీజన్ 9లో నవంబర్ 14న హౌస్ మేట్స్ అందరికీ ఒక స్పెషల్ సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాడు బిగ్ బాస్. అదేంటంటే వాళ్ళ చిన్నప్పటి పిక్స్ పెట్టి వేరే ఫ్యామిలీ మెంబర్తో ఇంకో ఫ్యామిలీ మెంబర్ ఫోటో పంపించి కనుక్కోమని చెప్పి ఆ ఫోటోకి సంబంధించిన వివరాలు, వాళ్ళ చైల్డ్హుడ్ అంటే చిన్ననాటి జ్ఞాపకాలు అన్నీ వివరించాలి అని చెప్పాడనమాట. ఇక ఈ కార్యక్రమంలో మొదటగా ఎవరు వెళ్తారంటే దివ్యని పిలుస్తారు. దానిలో ఒక ఫోటో పెట్టేసి ఆ ఫోటో ఎవరితో కనుక్కోమని చెప్తారు. అప్పుడు సుమన్ గారి ఫోటో, చిన్నప్పటి ఫోటో తీసుకొస్తుంది అనమాట దివ్య సుమన్ గారి ఫోటో తీసుకొస్తే సుమన్ గారికి ఇస్తే అది 3 months బేబీ ఫోటో. చాలా బాగుంటారు సుమన్ గారు, చాలా చాలా న్యాచురల్గా చాలా బాగుంటారు అనమాట. ఆ ఫోటో గురించి ఏవో తనకి తెలిసినవి చెప్తాడు. తర్వాత వచ్చి రీతు ఫొటోస్ కూడా కనుక్కొని వస్తాడు. రీతు కూడా మనకి ఎక్కువ కనెక్ట్ అయ్యింది అంటే, మనం ఎక్కువ అభిమానించే వాళ్ళే మనకి ఎక్కువ కనెక్ట్ అవుతారు అనుకుంటా. వీళ్ళంతా కూడా మనం అభిమానించే వాళ్ళమే కాబట్టి మనకు కనెక్ట్ అవుతారు. రీతుది అయిపోయినాక రీతు తన చైల్డ్హుడ్ చాలా బాగా సాగింది, డాడీ ఉన్నంత వరకు నేను చాలా బాగా పెరిగాను అని చెప్పింది. తర్వాత సంజన గారు కూడా లైఫ్ చాలా బాగా లీడ్ చేశాను, నన్ను బాగా పెంచారు అని చెప్తుంది. తర్వాత దివ్యది కూడా బాగుంటుంది. మా పేరెంట్స్కి నేను ఒక్కదాన్ని, నన్ను చాలా బాగా చూసుకున్నారు, నేను కూడా చాలా బాగా పెరిగాను అంటే ఇలా అన్ని బాధలు అన్ని అంటే అంత నేను బాగున్నాను అన్నట్టుగా చెప్తుంది అనమాట. ఇక అందరూ, ఇక నిఖిల్ కానీ అండ్ గౌరవ్ కానీ ఇంకెవరున్నారు, పవన్ కానీ, వీళ్ళందరూ బాగా చెప్తారు. తనూజ ఫోటోని కళ్యాణ్కి ఇస్తారనమాట. కళ్యాణ్ తీసుకొచ్చి కళ్యాణ్ ఇస్తాడు. కళ్యాణ్ తనూజ ఫోటో ఇస్తే, తనూజ ఫ్యామిలీ వివరాలు ఏంటంటే, తనూజకి వాళ్ళ అమ్మ నాన్నలకి 3 ఆడపిల్లలు. తనూజ ఫ్యామిలీ ఏంటంటే బెంగళూరులో ఒక అంటే పాతకాలం సాంప్రదాయాలు అంటే అటు సైడ్ పాతకాలం సాంప్రదాయాలు ఉంటాయి కదా, అలాంటి ఫ్యామిలీలో నుంచి వచ్చిన అమ్మాయి తనూజ. ఆ అమ్మాయిని చేస్తే మన ఇంట్లో కూడా ఇలాంటి అమ్మాయి ఉంటే బాగుంటుంది కదా అనుకుంటాం కూడా. కానీ ఇక్కడ ఏంటంటే వాళ్ళ నాన్నగారికి, వాళ్ళ నాన్నగారి తరపున వాళ్ళకి ఆడపిల్లలు 3 ఆడపిల్లలు కదా, చాలా జాగ్రత్తగా పెంచాలి అంటే ఒకరికి చెడ్డ పేరు వచ్చినా ముగ్గురికి పేరు వచ్చేస్తుందని చాలా స్ట్రిక్ట్గా, అంటే వాళ్ళ నాన్నగారు కొంచెం అంటే చదవద్దు, ఏమొద్దు, ఇలాంటి ఏమీ చేయకు, పెళ్ళిళ్ళు చేసి పంపించేయాలి అన్నట్టుగా పెంచేవాళ్ళంట. వీళ్ళతో మాట్లాడటం కానీ, ఎక్కువ మాట్లాడటం. ఆ టైంలో తనుజ వాళ్ళ కోసం, తనుజ వాళ్ళ స్టడీ కోసం, వాళ్ళిద్దరు 3 అక్క చెల్లెల స్టడీ కోసం వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీని కాదని చెప్పి హైదరాబాద్ వచ్చేసిందట. హైదరాబాద్ వచ్చేసినాక వాళ్ళ డాడీ మళ్ళీ వస్తే నా పిల్లల్ని చదివిస్తానంటేనే నేను వస్తాను అని చెప్తే, అప్పుడు అందరూ అటు కుటుంబ సభ్యులు ఒప్పుకొని చదివిస్తానని చెప్పి మాటిస్తే, అక్కడ యూకేజీ చదివేది కూడా మధ్యలో ఆపేసి వచ్చేస్తారంట బెంగళూరుకి. అలా అక్కడి నుంచి వచ్చేటప్పుడు తీసిన పిక్ని పంపిస్తారు. అది చెప్పుకొని వాళ్ళ అమ్మ గురించి, మా అమ్మ చాలా అంటే చాలా స్ట్రగుల్ పడింది మా నాన్న దగ్గర. మా నాన్న చాలా స్ట్రిక్ట్, అంటే నాకు అందరు ఫాదర్స్ లాగా అంత ప్రేమ అనేది లేదు అన్నట్టు. మా అమ్మే నాకు హీరో, మా ఐ లవ్ యూ సావిత్రి అంటే చూడండి, చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇక ఇమ్ము స్టోరీ కూడా చాలా
హార్ట్‌కి టచ్ అయింది. ఏంటంటే ఇమ్ము స్టోరీ ఏంటంటే పేద కుటుంబం నుంచి వచ్చుంటారు అని అనుకుంటాం చాలామంది. అంటే తన ఫోటోస్ అవి చూసి తను షోస్‌లో తను చెప్పిన కష్టాలవి మనం ఇంతకు ముందే ఇమ్ము గురించి కొన్ని విషయాలు తెలిసుంటాయి. కానీ ఈ ఫోటోకి ఇక్కడ సంబంధించింది ఏందంటే అక్కడ ఎమోషనల్ అవ్వకూడదు అనుకున్నా కూడా ఆ చిన్నప్పుడు ఆ జ్ఞాపకాలు వచ్చేసి ఎమోషనల్ అయిపోతారు ఎవరైనా. అలా ఇమ్ముదేంటంటే వాళ్ళ ఆ అమ్మాయి ఆయన్ని కనడానికి కూడా వాళ్ళకి స్తోమత లేకుండా, ఆయన కనేటప్పుడు తిండి లేకుండా వాళ్ళ అమ్మ మట్టి తిని ఇమ్ము ఆకలి తీర్చుకునేదంట. అలాంటి స్టేజ్‌లోంచి ఇప్పుడు ఇంత బాగా చదువుకొని ఇంత పెద్ద కమెడియన్ అయ్యాడంటే తన మనసు ఇప్పుడు ఎలా అయినా ఉండని గేమ్‌లో కానీ, వాటిలో గానీ మనం గేమ్ పరంగా చూడకూడదు. వ్యక్తిగతంగా మనం ఇన్‌స్పైరింగ్‌గా తీసుకోవాల్సిన క్యారెక్టర్ ఇమ్ముది. ఎందుకంటే ఇమ్ముని చూసి అలాంటి పేద స్థాయిలోంచి వచ్చి వాళ్ళ అమ్మా, నాన్న ఒక స్టేజ్‌కొచ్చి వాళ్ళ అమ్మా, నాన్నని సుఖపెట్టి ఒక మంచి ఇల్లు కొని, అలాంటి స్టేజ్‌లో ఎన్నో కష్టాలు పడి, ఎన్నో పనులు చేసి, వాళ్ళ అన్న కూడా తనని ఒక కొడుకులాగా చూసుకున్నాడంటే, ఇప్పుడు వాళ్ళందరికీ తను సుఖపెడుతున్నాడంటే, ఇది మోటివేషన్‌గా తీసుకోవాలి ఇమ్ము లాంటి వాళ్ళని. ఎందుకంటే, ఇప్పుడున్న యూత్ ఏంటంటే, చదువుదామా, అమ్మా, నాన్నలు పెడతారా, వాళ్ళ మీద బర్డెన్ వేసేద్దామా, ఎక్కడ పోయి ఏదో సంథింగ్ అంతా చెడ్డదారిలోకెళ్తారు కదా! అలా కాకుండా మనం చిన్నప్పటి నుంచి స్ట్రగుల్ పడ్డాం. మనం పెద్దయినాక అమ్మా, నాన్నలకు కూడా ఒక పేరు తేవాలి, వాళ్ళని సుఖపెట్టాలి అనుకునే అబ్బాయిలకి కానీ, అమ్మాయిలకి కానీ, యూత్‌కి కానీ ఇమ్ముని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకోవచ్చు. నాకు చాలా బాగా నచ్చింది ఇమ్ముని. వాళ్ళ అన్నగారు వంశీ గారంట తను కూడా చాలా బాగా నచ్చారు. వాళ్ళ అన్నగారి గురించి అంత గొప్పగా ఈ రోజుల్లో అన్నదమ్ముల గురించి అంత గొప్పగా ఒక తమ్ముడు, ఒక అన్న గురించి చెప్తున్నాడంటే తను ఎంత గొప్ప వ్యక్తో వాళ్ళ అన్నగారికైతే హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. వాళ్ళ అమ్మ, నాన్నగారి కంటే. ఎందుకంటే అమ్మ, నాన్నని చూసుకుంటూ తమ్ముడిని చదివిచ్చాడంటే సో హ్యాట్స్ ఆఫ్. నాన్న కన్నా కూడా అన్నని హీరోగా చూపిచ్చాడంటే ఆయన చాలా హార్ట్‌కి చాలా టచ్ అయింది ఇమ్ము స్టోరీ. అలా ఇమ్ము ఐ లవ్ యూ అన్నయ్య అని చెప్పేసి తన స్టోరీ అక్కడ పెడతాడు. ఇక కళ్యాణ్ స్టోరీ తెలుసుకున్న వాళ్ళెవ్వరికైనా పిల్లల్ని మనం ఎంత కష్టంలో ఉన్నా అంటే తల్లిదండ్రులు ఇంత లేని పూట అంటే 2 పూటలు 3 ఒక్క పూట తిన్న స్టేజ్ ఉన్న తల్లిదండ్రులైనా పిల్లల్ని తనతోనే ఉంచుకోవాలి. తను తినే ముద్దలోనే అర ముద్దైనా పిల్లలకి పెట్టి ఆ ప్రేమ అనేది చూపిచ్చాలి అని అనుకుంటాను నేను. ఎందుకంటే నేను చిన్నప్పుడు చాలా కష్టాలు పడ్డాను. ఎందుకంటే మా అమ్మ, నాన్న కూడా ఇప్పుడు కళ్యాణ్ అమ్మా, నాన్నలాగా ఎంతో పెద్ద వ్యాపారం చేసి ఎలా ఇదయ్యారో మా నాన్న కూడా అలానే వ్యాపారాలు చేసి తర్వాత లేని స్థితికెళ్ళిపోయారు. కానీ మమ్మల్ని వదలలేదు. ఎక్కడికి పంపించలేదు. ఇక్కడ బతకలేక, ఉన్న చోట బతకలేక వేరే ఊరు వెళ్ళిపోయి, మమ్మల్ని తీసుకెళ్ళిపోయి అక్కడ చదివించుకున్నారు. కూలో, నాలో ఏదో చేసుకొని, వాళ్ళ దగ్గరే ఉంచుకొని, ఒక 2 పూటలు తిన్నా, ఒక్క పూట తిన్నా, వాళ్ళతో ఒక పూట తిని మాకు 2 పూటలు పెట్టినా, వాళ్ళ దగ్గర ఉంచుకొని, వాళ్ళ ప్రేమ అంటే మా నాన్నతో చిన్నప్పుడు ఇలా ఉన్న ఆ ప్రేమనేది పిల్లలకి ఉంచాలి అనుకుంటాను నేను. ఎందుకంటే ఇదిగో కళ్యాణ్ లాంటి వాళ్ళని చూస్తే ఇప్పుడు అంటే హాస్టల్, అంటే హాస్టల్. హాస్టల్‌లో వేస్తే పిల్లలు బాగుపడతారు. హాస్టల్‌లో ఉంచితే ఎంత ప్రేమైనా ఉండనియండి పిల్లల మీద. ఎంత పెరిగి పెద్దవాళ్ళవ్వాలి అనే థాట్ ఏదన్నా ఉండనియండి. నాకైతే కళ్యాణ్‌ని చూస్తే తనొక ఇన్నోసెంట్, ఇమ్మెచ్యూర్డ్ అంటే తల్లిదండ్రులు నన్ను ఎందుకు దూరంగా పెట్టారో అని తెలియని ఒక స్టేజ్‌లో ఉన్నాడు. ఇప్పుడు తెలుసుకునే స్టేజ్‌కొచ్చిన వాళ్ళ అమ్మా, నాన్నతో పూర్తిగా మాట్లాడలేకపోతున్నారు. నేను వాళ్ళ అమ్మా, నాన్న ఇంటర్వ్యూస్ కూడా చూసాను. అవి కూడా వాళ్ళకి కూడా వాళ్ళేమంటారంటే మా నా బిడ్డ మేం పస్తులున్నా నా బిడ్డ సంతోషంగా ఉండాలని వాళ్ళ అత్తయ్య దగ్గర ఉండి చదివిచ్చాము అని అంటారు. అలా ఇప్పుడు కళ్యాణ్ పరిస్థితి ఏందంటే చిన్నప్పటి నుంచి వీళ్ళు నన్ను దూరంగా పడేశారు. నా మీద ప్రేమ లేదు. నేనేం నేరం చేశాను? నేనేం తప్పు చేశాను? అని తను వెక్కి వెక్కి ఏడుస్తుంటే చాలా అంటే చాలా ఏడుపొచ్చేసిందండి. నిజంగా పిల్లల్ని అలా పెంచకండి. ఎవ్వరైనా కానీ ఇప్పుడున్న ఇది కానీ మీకు దగ్గరగా పెంచుకోండి. మీరు తిన్నా తినకపోయినా మీరు తినే దాంట్లోనే పెట్టి మీ కష్టం విలువ తెలిసేలాగా పెంచండి. అంతే. కళ్యాణ్‌ని చూస్తే అదే అనిపించింది అందరికి. నాకనిపించింది. అందరికేమో కానీ నాకైతే అదే అనిపించింది. మీరేమంటారో కామెంట్ చేయండి. కళ్యాణ్ చూస్తే నాకు ఆ ఫీలింగ్ వచ్చింది. ఎవరికైనా అదే ఫీలింగ్ వస్తుంది. ఎవరికైనా అంటే ఎవరికైనా సంగతి నాకు తెలీదు కానీ ఎవరి సంగతో నాకు తెలీదు కదండీ! నాకు మాత్రం ఇవాళ కళ్యాణం చూస్తే అలాగే అనిపించింది. పిల్లల్లో ఒక ద్వేషం అనేది పుట్టకూడదు తల్లిదండ్రుల మీద. వాళ్ళ ప్రేమే కనిపించాలి. మనం ఎంత కష్టపడుతున్నామో వాళ్ళకి తెలియాలి. ఇది మాత్రం నేను చెప్తాను. మా అమ్మ, నాన్న అలానే పెంచారు. కష్టం విలువ తెలిసి పెంచారు కాబట్టి ఇప్పుడు కష్టమైన జీవితాన్ని అలా నడుపుకొస్తున్నాం అంతే. సో, ఎమోషనల్ అయిపోయిన వీడియో ఇది. ఏడుపొస్తున్నా కూడా నాకు ప్రోమో రాగానే వీడియో చేసేద్దాం అనిపించింది. కానీ అసలు కళ్యాణ్ మనసులో ఏముంది? ఏంటి? అసలేమనుకుంటున్నారు? వాళ్ళ అమ్మ, నాన్న ఇంట్రడ్యూస్ చూసాం. ఇక కళ్యాణ్ ఏం చెప్తాడా అని చూసి వీడియో లైవ్ మొత్తం చూసి ఇక ఎపిసోడ్‌లో చాలా తక్కువేశారు. లైవ్‌లో మాత్రం చాలా ఎక్కువేశారు. చాలా
ఎమోషనల్ అయిపోయాను ఈ వీడియో అయితే. ఈ వీడియో కింద కూడా నువ్వు కళ్యాణ్‌కి సపోర్ట్ చేస్తున్నావా ఇలా అలా అని పెట్టకండి దయచేసి. మీ చైల్డ్‌హుడ్ మెమరీస్ ఏమన్నా ఉంటే అవి పెట్టండి కామెంట్స్‌గా. ఇక వీళ్ళల్లో ఎవరిది మీకు బాగా నచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. ఇంతేనండి. ఇక వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. అనదర్ వీడియో. సీ యూ.